కాటి కాపరులు శైవాన్ని పాటించే బుడగ సంఘాలలో బేడ వర్గానికి చెందినవారు ఈ కాటి కాపరులు. వీళ్ళు జానపద కళాకారులు. మనిషి చనిపోయాక శవం వెంట కాటి వరకు తోడుగా వచ్చేవాళ్ళు వీళ్లే. మనిషి జీవితంలో మరణము ఒక భాగమే గనుక దాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది అని చెప్పక చెప్తుంది ఈ కాటి కాపర్ల వృత్తి. వీళ్ళ వేషధారణ ఎలా ఉంటుందంటే, రంగుల దుస్తులు ధరించి మెడలో పెద్ద గంటలు కట్టుకొని పూసల దండలు, చంద్రబాల గొలుసు, రుద్రాక్షమాలలు వేసుకొని నుదుటి మీద పసుపు విభూతితో పెద్ద బొట్టు, కళ్లకు కాటుకా పెట్టుకొని బుర్రమీసాలతో ఉంటారు. శివుడు, హరిశ్చంద్రుడు, లోహితాసురుడు, పాము మొదలైన బొమ్మలున్న రేకుల కిరీటం ధరిస్తారు. ఒక చేతిలో గంట, మరో చేతిలో నపిర అనే వాయిద్యం పట్టుకొని ఎడమ భుజానికి జోలె తగిలించుకొని ఉంటారు. మామూలు సమయాలలో మిరాసి గ్రామాలకు వచ్చి బోనుగను ఊపుకుంటూ గ్రామ పెద్దలను కలవటం, ఇల్లిల్లు తిరిగి అడుక్కోవటం, 4 బజార్ల కూడలిలో ఎముకలు, గవ్వలు, పసుపు కుంకుమలతో అలంకరించిన మహంకాళి అమ్మవారి బొమ్మతో గారుడి విద్యను ప్రదర్శించటం చేస్తుంటారు. తేళ్లు, ఎలుకలను పుట్టించటం, నోట్లో నుంచి ఇనప గోళీలు, మేకులు తీయటం వంటి కనికట్టు విద్యలు ప్రదర్శిస్తారు. ఊళ్ళో ఎవరైనా చనిపోయారని తెలిస్తే మాత్రం వెంటనే అక్కడికి వెళ్ళి మరణించిన వ్యక్తి జీవిత విశేషాలను, గొప్పతనాన్ని పాటలుగా పాడి గుణగణాలను కీర్తిస్తారు. శవం ముందు శ్మశానం వరకు నడిచి అంతిమ సంస్కారం అయ్యే వరకు తోడు ఉంటారు. విచిత్రమైనదైన వీరి వృత్తి అంతర్గత మానవత్వ భావనతో నిండి ఉన్నటువంటిది. జానపదుల జీవితాల్లో గానం, వాయిద్యాన్ని వాయించటం అనేవి ప్రముఖ పాత్రను వహించేవి. వీరు పాడే మృతుని గురించిన పాటలు చుట్టూ ఉన్న వారిని భావోద్వేగానికి గురి చేసేలా ఉంటాయి. కనుకనే మరణం తర్వాత కూడా కాటికి తోడుగా వచ్చేదే కాటికాపరి గానం అంటారు. పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు ప్రతి సందర్భంలో ఉత్సాహపరిచే సాధనం జానపద గానం. కానీ మారుతున్న కాలంతో పాటు ఈ కాటికాపర్ల కళారూపం కూడా అంతమైపోతోంది. ధన్యవాదాలు.